ఈ ఉగాది పండగకి సంబంధించి ఇంకొక గొప్ప విశేషం ఉంది. ఈ ఉగాది వసంత ఋతువు ప్రారంభం. ఈ వసంత ఋతువులో చైత్ర శుక్ల పాడ్యమి నాడు ప్రారంభం. ఈ పాడ్యమి నుంచి 9 రోజుల పాటు నవరాత్రులను నిర్వహిస్తారు. వాటిని వసంత నవరాత్రులు అని పిలుస్తారు. వసంత ఋతువు పైకి చాలా అందంగా ఉంటుంది. చైత్ర శ్రీమాన్ అయం మాసః పుణ్యః పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అంటాడు రామాయణంలో దశరథుడు. చైత్ర శ్రీమాన్, చైత్రము శ్రీమంతమైనటువంటి మాసము. అన్ని పుష్పించి ఉంటాయి. సంస్కృతంలో మధుమాసము అని పిలుస్తారు. అలాగే వైశాఖ మాసాన్ని మాధవ మాసము అని పిలుస్తారు. ఈ చైత్ర మాసంలోనే అసలు మనిషి ఎలా బ్రతకాలో నేర్పినటువంటి విష్ణువు యొక్క అవతారమై మనుష్యునిగా ఈ లోకంలో నడిచి చూపించిన శ్రీరామచంద్ర ప్రభువు యొక్క ఆవిర్భావం.